మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములతో కూడిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అటు వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీ నుంచి వస్తోన్న సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు మళ్లించారు. హైదరాబాద్ లో వర్షానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, చెప్పండి, హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి? ట్రాఫిక్ జామ్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమైనట్టు కూడా మనం చూస్తున్నాం. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ చెప్పండి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఏదైతే ఇటు కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, అదేవిధంగా ఇటు రాయదుర్గం, ఖాజాగూడ, మణికొండ, గోల్కొండ, అదేవిధంగా ఇటు టోలీ చౌకి, మెహదీపట్నం, నాంపల్లి, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లో భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురవడంతో కొన్ని ప్రాంతాల్లో మొత్తం కూడా రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇటు ఐటీ కారిడార్ పరిధిలో రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు సిటీ వ్యాప్తంగా ఒక్కసారిగా ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. ఇక మరోవైపు ఇటు శంషాబాద్ కానివ్వండి, రాజధాని నగర్ ఈ ప్రాంతాల్లో కూడా ఈదురుగాలులు, ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి విమానం కూడా బెంగళూరుకి మళ్లించారు. దాంతో పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వాల్సినటువంటి విమానాన్ని ఏటీసీ అనుమతి ఇవ్వలేదు. సో వాతావరణం అనుకూలించకపోవడంతో ఇటు బెంగళూరుకు మళ్లించారు. ఒక్కసారిగా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకుంటే వాతావరణం మారిపోయిందని చెప్పవచ్చు. భారీగా వర్షం కురుస్తుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షంతో ఒక్కసారిగా ఇటు నగరవాసులు అయితే ముఖ్యంగా ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే మొత్తం కూడా ఇటు చిన్నపాటి వర్షం కురిస్తేనే ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఇటు రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం మీద నిలిచిపోతుంది. వాహనదారులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడతారు. అలాంటిది భారీ వర్షం కురుస్తుంది. ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ జారీ చేశారు. మరోవైపు ఇటు హైడ్రా, జీహెచ్ఎంసీ అండ్ హైడ్రా, అదేవిధంగా ఇటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నుమాన్.